లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా మేము అరకు వెళ్తున్నామని. ఎవ్రీడే మార్నింగ్ 6:45కి ఒక ట్రైన్ ఉంటుంది. మన ఇండియన్ పేరెంట్స్ గురించి తెలిసిందే కదా, ట్రైన్ టైం కన్నా చాలా ముందు తీసుకొచ్చి కూర్చోపెడతారు. మనకి ఇదేం సరదా, బయట 5 రూపీస్కి దొరికే చిప్స్ ప్యాకెట్ని స్టేషన్లో 20 రూపీస్ ఇచ్చి కొనుక్కుంటాం. ట్రైన్లో ఇలా 2 కోచెస్ గ్లాసెస్తో అబ్జర్వేషన్ కోసం డిజైన్ చేశారు. టికెట్ ప్రైస్ వచ్చేసి 735 రూపీస్. బట్ టికెట్స్ ముందే బుక్ చేసుకోవాలి, లేదంటే కష్టం. మీరు బడ్జెట్లో వెళ్ళాలంటే స్లీపర్ తీసుకోండి, కానీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. చుట్టూ మౌంటైన్స్, వాటర్ ఫాల్స్, ఫాగ్తో కవర్ చేసి ఉంటుంది. అరకుని ఆంధ్ర ఊటీ అని కూడా అంటారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ లైఫ్లో ఒక్కసారైనా చేయాల్సిన జర్నీ ఇది. చూడండి నేచర్ ఎంత అందంగా కనపడుతుందో. నాకైతే చాలా బాగా అనిపించింది. మనం ఈ ట్రైన్ జర్నీలో మొత్తం 54 టనల్స్ అండ్ 84 బ్రిడ్జెస్ని క్రాస్ చేస్తాం. ఇప్పుడైతే టన్నల్స్లో లైట్స్ పెట్టారు, సో భయం ఏం లేదు. మేమైతే బొర్రా కేవ్ స్టేషన్లో దిగాం. మేమే కాదు, చాలా మంది ఇక్కడ నుండే వాళ్ళ ట్రిప్ని స్టార్ట్ చేస్తారు. అక్కడ నుండి ఒక వెహికల్ని మాట్లాడుకొని జర్నీ స్టార్ట్ చేసాం. ఫస్ట్ బొర్రా కేవ్స్కి వెళ్ళాం. ఇక్కడ కొన్ని అయితే హ్యాండ్ మేడ్ ఐటమ్స్ ఉన్నాయి, లైక్ హ్యాండ్ బ్యాగ్స్, డెకర్ ఐటమ్స్, వుడెన్ ఐటమ్స్ లాంటివి చాలానే ఉన్నాయి. బొర్రా కేవ్స్ అయితే మార్నింగ్ 10 AM నుండి ఈవినింగ్ 5 PM వరకు ఓపెన్ ఉంటుంది. అడల్ట్స్కి టికెట్ వచ్చేసి 80 రూపీస్ అండ్ చిల్డ్రన్కి 60 రూపీస్. అలా చాలా స్టెప్స్ దిగాగా కేవ్స్ వచ్చాయి. ఫైనల్లీ ఇప్పుడు కేవ్కి ఎంటర్ అయ్యాం. ఈ హోల్ నుండి ఒక ఆవు పడిపోయిందంట, దానివల్లే ఇక్కడ ఈ కేవ్స్ ఉన్నాయని తెలిసిందంట. నాకైతే ఈ కేవ్స్ చూస్తే మంజుమల్ బాయ్స్ స్టోరీ గుర్తొచ్చింది. ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ కూడా అదే మాట్లాడుకుంటున్నారు, ఒకవేళ నువ్వు పడిపోతే మేమైతే కాపాడమని. వాళ్ళు జోక్గా అన్నా నాకు అదే నిజం అనిపించింది. ఎందుకంటే ఈ జనరేషన్లో అంత లైఫ్ రిస్క్ చేసి సేవ్ చేసే వాళ్ళు అయితే ఎవరు లేరని నా ఫీలింగ్. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఎంత వెళ్ళినా ఇంకా కేవ్స్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు మొత్తం లైట్స్ పెట్టారు, కానీ ఇంతకు ముందు అయితే లైట్స్ కూడా ఉండేవి కావంట. నాకైతే ఒకటే అనిపించింది, అసలు ఇది ఎలా కట్టారు, ఈ స్టెప్స్ ఎలా కట్టారు, లైట్స్ ఎలా పెట్టారు, ప్రతిదీ అసలు ఎలా డిజైన్ చేశారు అని. మాకైతే ఇక్కడే ఓపిక అయిపోయింది. బయటికి వచ్చి బ్యాంబూ చికెన్ బిర్యానీ తీసుకున్నాం. ప్రైస్ వచ్చేసి 600 రూపీస్. అదే బ్యాంబూ చికెన్ అయితే 300 రూపీస్. టేస్ట్ అయితే చాలా బాగుంది. అక్కడ నుండి నెక్స్ట్ అనంతగిరి వాటర్ ఫాల్స్కి వెళ్ళాం. ఇక్కడ ఏ ఎంట్రన్స్ టికెట్ లేదు. ఇక్కడ స్టెప్స్ దిగి కిందకి వెళ్ళాలి, కానీ మాకు ఓపిక లేదు, ఇక్కడ ఉండిపోయి ఫొటోస్ తీసుకున్నాం. ఆన్ ది వేలో డ్రైవర్ అన్న ఈ వాటర్ గురించి చెప్పాడు. ఈ వాటర్ కొండపై నుండి వస్తుందంట, హెల్త్కి మంచిదని చెప్పాడు. సరే ట్రై చేద్దామని చెప్పి భయపడుతూనే ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ వాటర్ చాలా క్లియర్గా కూడా ఉన్నాయి, మీరు నా ఫేస్లో చూడొచ్చు. చాలా బాగా అనిపించింది. మీరు హైజీన్ కాదా అని అడగండి, నేను హైజీనే, కానీ కొన్నిసార్లు ఇలాంటివి కూడా ట్రై చేస్తే మెమరీస్ కింద ఉంటాయి కదా. నెక్స్ట్ మేము ఒక వ్యూ పాయింట్కి వెళ్ళాం, జస్ట్ వ్యూ కోసం అంతే. ఏం వాటర్ ఫాల్స్ అవి ఏం లేవు. నెక్స్ట్ అక్కడ నుండి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న వుడెన్ బ్రిడ్జ్కి వెళ్ళాం. ఇదైతే కాఫీ ప్లాంటేషన్. ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి అడల్ట్స్కి 50 రూపీస్ అండ్ చైల్డ్స్కి 20 రూపీస్. అదే ఒకవేళ ప్రీ వెడ్డింగ్ షూట్ ఏమైనా చేసుకోవాలంటే 2000 రూపీస్. నాకైతే వుడెన్ బ్రిడ్జ్ అయితే చాలా బాగా అనిపించింది. ప్లెజెంట్గా ఉంది, చుట్టూ ట్రీస్, మధ్యలో వుడెన్ బ్రిడ్జ్ చాలా బాగుంది. ఇవి కాఫీ అండ్ పెప్పర్ ట్రీస్. మనకి బయట ఇలా కాఫీ బీన్స్, కాఫీ పౌడర్, మసాలా ఇంగ్రీడియంట్స్ ఇక్కడ దొరికే అన్నీ వీళ్ళు అమ్ముతున్నారు. మోస్ట్లీ మన తెలుగు మూవీస్ ఇక్కడ చాలా షూటింగ్స్ అవుతూ ఉంటాయి అరకులో. మోస్ట్లీ అరకులో ఇలా టెంట్స్లో స్టే చేయడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. కొన్ని రిసార్ట్స్లో ఇలా టెంట్ సపరేట్గా, రూమ్ సపరేట్గా కూడా ఉన్నాయి. నెక్స్ట్ పద్మశ్రీ బొటానికల్ గార్డెన్కి వెళ్ళాం. టికెట్ వచ్చేసి 60 రూపీస్ ఫర్ అడల్ట్స్ అండ్ 30 రూపీస్ ఫర్ చిల్డ్రన్. ఈవినింగ్ 5 వరకు ఓపెన్ ఉంటుంది. నడవడానికి ఓపిక లేకపోతే ఈ ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు, బట్ టికెట్ కాస్ట్ సపరేట్. ఇది లోపల మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ప్లాంట్స్ ఉన్నాయి. మేము వెళ్ళిన టైంకి ఇంకా ఫ్లవర్స్ గ్రో అవ్వలేదు. ఈ బొటానికల్ గార్డెన్ ఆపోజిట్లోనే చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంటుంది. ఇంకా చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళడానికి మాకైతే ఓపిక లేదని చెప్పి రూమ్కి వెళ్ళిపోయాం. ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ ఉందని గుర్తించండి. ఇంకెంతకన్నా మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టనులేండి. సీ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.